ఏమైంది నీ మనసుకు, ఏమైంది చెప్పు? చిన్నబోయి కూర్చున్నావే ఎందుకు చెప్పు? పరుగెత్తే నీ మనసుకు ఇంత నెమ్మది ఎలా వచ్చింది చెప్పు? గతమంతా గడిచిపోయింది, గాయాలెన్నో గుర్తులుగా మిగిలాయి. గతం గురించే ఆలోచిస్తూ వర్తమానాన్ని కూడా ఆ జ్ఞాపకాలతో ముంచేస్తున్నావే. ఇకనైనా కళ్ళు తెరచి చూడు, కాలం నీ ముందే నిలబడి ఉంది. నీ రేపటి దారిని నువ్వే మొదలు పెట్టాలి. ఏమైంది నీ మనసుకు, ఏమైంది చెప్పు? చిన్నబోయి కూర్చున్నావే ఎందుకు చెప్పు? పరుగెత్తే నీ మనసుకు ఇంత నెమ్మది ఎలా వచ్చింది చెప్పు? మండే ఎండలు కొట్టిన చెట్టు కూడా గతాన్ని మరిచి మళ్ళీ చిగురిస్తుంది. అగ్గిలో కరిగిన పాత బంగారం కూడా కాలం తాకితే కొత్త కాంతితో మెరుస్తుంది. ఎన్నో బాధలు భరించిన గొంగళి పురుగు కూడా కాలం వచ్చినప్పుడు సీతాకోక చిలుకగా మారుతుంది. ఏమైంది నీ మనసుకు, ఏమైంది చెప్పు? చిన్నబోయి కూర్చున్నావే ఎందుకు చెప్పు? పరుగెత్తే నీ మనసుకు ఇంత నెమ్మది ఎలా వచ్చింది చెప్పు? ఏమి అయిపోలేదు విను మనసా, ఇది అంతం కాదు కొత్త ఆరంభం. గతాన్ని తల తన్నేలా కొత్త దారి ఎంచుకునే సమయం ఇదే. మన ఆలోచనలే మన గరుధం, అవే మన దారిని చూపిస్తాయి. మంచిగా ఆలోచిస్తే మార్గం తానే తెరుచుకుంటుంది. ఏమైంది నీ మనసుకు, ఏమైంది చెప్పు? చిన్నబోయి కూర్చున్నావే ఎందుకు చెప్పు? పరుగెత్తే నీ మనసుకు ఇంత నెమ్మది ఎలా వచ్చింది చెప్పు? కొల్లపోయింది కొంతే అయినా అంతా కోల్పోయినట్టు భావించకు. కుంగి కూర్చుంటే నువ్వు ముందున్న అవకాశాలి మనవే దూరం చేసుకుంటావు. లేచి నిలబడు ధైర్యంగా,
అనుకున్న దానికన్నా ఎక్కువే నీకు దక్కుతుంది. ఏమైంది నీ మనసుకు, ఏమైంది చెప్పు, ఇక లేచి ముందుకు సాగు, నీ జీవితానికి నీవే నిజమైన నాయకుడి.